బ్రేకింగ్ న్యూస్. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరబోతోంది. విశాఖపట్నం సమీపంలోని భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టును లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీంతో గత కొంతకాలంగా ప్రారంభోత్సవ తేదీపై నెలకొన్న ఊహాగానాలకు తెరపడింది. విమానాశ్రయ నిర్మాణ పనుల పురోగతిపై ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయేలా అత్యంత ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని పర్యాటకం, పోర్టులు, జాతీయ రహదారులు, పారిశ్రామిక ప్రగతితో కలిసి ఈ ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రను అన్స్టాపబుల్ శక్తిగా మారుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, మరి భోగాపురం ఎయిర్పోర్ట్ లాంచింగ్ డేట్ అయితే ఖరారైంది, దీని పట్ల అప్డేట్స్ అయితే తెలియజేయండి. పైగా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా భావిస్తున్నటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలిచే ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని చరిత్రలో నిలిచిపోయేలా ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్ల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో విమానయాన శాఖ అధికారులు, అలాగే మంత్రులతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. విమానాశ్రయాన్ని నిర్మించినటువంటి జిఎంఆర్ సంస్థ ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరై నిర్మాణ పనులు, ప్రయాణికులకు అందుబాటులో ఉండే వసతులు, సౌకర్యాల గురించి ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది. విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైనటువంటి 8 కీలక అనుమతులను ఇప్పటికే పొందినట్లుగా కూడా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. విమానాశ్రయ ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు, ప్రయాణికులకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, ఇతర అంశాల మీద కూడా సమావేశాలు విస్తృతంగా చర్చించారు. ఆగస్టు 1న ప్రధాని చేతుల మీదుగా జరిగే ఈ ప్రారంభోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. 2014లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి ఆ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత దశలను దాటుకుంటూ ఈ ప్రాజెక్టు పనులను కూటమి ప్రభుత్వం వేగంగా చేసి 2 ఏళ్ల కాలంలో పూర్తి చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం సర్వాంగ సుందరంగా సిద్ధమైనటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చే కీలక ప్రాజెక్టుగా నిలుస్తుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం కేవలం ఒక ప్రయాణ సౌకర్యం అందించే ప్రాజెక్టు మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొత్త ఆర్థిక అంశాలకు ద్వారాలు తెచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తా ఉంది. విమాన రాకపోకలు ప్రారంభమైన తర్వాత ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పెరుగుతాయని కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త వ్యాపారాలు, పరిశ్రమలు, హోటళ్లు, పర్యాటక రంగానికి సంబంధించి కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంది. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కూడా కూటమి ప్రభుత్వం భావిస్తా ఉంది. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిలో కూడా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలక పాత్ర పోషించబోతా ఉంది. హైదరాబాద్ లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటైన తర్వాత ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో భోగాపురం విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రలో కూడా అలాంటి మార్పులు వస్తాయని కూడా అంతా భావిస్తా ఉన్నారు. విమానాశ్రయం కారణంగా కనెక్టివిటీ మెరుగుపడటంతో పాటు పెట్టుబడులను ఆకర్షించేందుకు అవకాశం ఏర్పడబోతుందని కూడా ప్రభుత్వం అంచనా వేస్తా ఉంది. ఉత్తరాంధ్రలో పోర్టులు, జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, విమానాశ్రయం పర్యాటక ప్రాజెక్టులు ఒకదానితో ఒకటి అనుసంధానం కావడం ద్వారా అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ముఖ్యమంత్రి భావిస్తా ఉన్నారు. రవాణా వ్యవస్థ మెరుగుపడితే పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెరుగుతాయి, పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. తద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు సంపద సృష్టికి కూడా అవకాశం ఏర్పడుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తా ఉంది. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల విశాఖపట్నంతో పాటు
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కూడా ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తా ఉంది. దేశంలో ప్రధాన నగరాలతో పాటు భవిష్యత్తులో అంతర్జాతీయ గమ్యస్థానాల కనెక్టివిటీ పెరిగితే వ్యాపార, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో ఉన్న పర్యాటక ప్రాంతాలకు దేశ విదేశీ పర్యాటకులు సులభంగా చేరుకునేందుకు కూడా ఈ విమానాశ్రయం ఉపయోగపడబోతా ఉంది. భోగాపురం విమానాశ్రయాన్ని ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిబింబంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. విమానాశ్రయంలోని ప్రతి విభాగంలో కూడా రాష్ట్ర సంస్కృతి, కళలు కనిపించేలా అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ప్రత్యేక గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, హస్తకళలకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా సూచించారు. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు రాష్ట్ర సంస్కృతికి గుర్తుండిపోయేలా స్వాగత ద్వారాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులకు సమీక్ష సందర్భంగా స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కేవలం ఇదేదో ప్రభుత్వం హడావుడిగా చేసే కార్యక్రమంగా కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలు అంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి ఒక పండుగలాగా నిర్వహించేందుకు కూడా ప్రతి కుటుంబం, అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకునేలాగా ఏర్పాట్లు చేయాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు సూచించడం జరిగింది. విద్యార్థులు, యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలను కూడా విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. ఉత్తరాంధ్ర ప్రజలు తమ ప్రాంతంలో ఏర్పాటైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చూసి గర్వపడే పరిస్థితి రావాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. మొత్తంగా ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.